దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ దేవుని రాకడ, పరిశుద్ధాత్మ దేవుని ఆగమనము, పరిశుద్ధాత్మ దేవుడు సంఘంపైకి దిగి రావడం మనము చూస్తున్నాం. అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి క్రీస్తు ప్రభుల వారి శిష్యులందరిపైన ఆయన ఆజ్ఞకు లోబడి, క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞకు లోబడి మరి ఆయన వాగ్దానము కొరకు, ఆ పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి ఆ 120 మంది శిష్యులందరూ పరిశుద్ధాత్మని పొందుకొని, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకొని వారు ఘనంగా దేవుని స్తుతించి ఆరాధించారు. మరి నీవు నేను కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకొని, ఆ పరిశుద్ధాత్మ దేవునితో నడవటానికి, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము కలిగి జీవించి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మరి దేవుని చిత్తాన్ని నీవు నేను జరిగించాలి, దేవుని చిత్తాన్ని నీవు నేను తెలుసుకోవాలి అంటే నీకు నాకు పరిశుద్ధాత్మని సహాయము ఎంతగానో అవసరమై ఉంటూ ఉన్నది. అయితే నా ప్రియుడా, నా సహోదరి, మరి పరిశుద్ధాత్మ దేవుని కార్యములు పాత నిబంధన గ్రంథంలో మరి ఆదికాండం మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు ఉన్నటువంటి గ్రంథములలో పరిశుద్ధాత్మ దేవుని కార్యములను చూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు సృష్టిలో దేవునితో మరి పాలిభాగస్తుడై, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు, మరి పరిశుద్ధాత్మ దేవుడు, మరి త్రియేక దేవుడు ఆ సృష్టి కార్యక్రమంలో ఎలాగో పాలిభాగస్తుడైనాడో మనం చూసాం. ఈ దినము మరి ఒక విషయాన్ని చూద్దాం పిల్లారా. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నరులు అనగా భూమి మీద విస్తరింప ఆరంభించి మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో వాదిస్తూ ఉన్నాడు. ద స్ట్రైవింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆదికాండము 6వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. అండ్ ద లార్డ్ సెడ్, మై స్పిరిట్ షల్ నాట్ ఆల్వేస్ స్ట్రైవ్ with man, for that he also is flesh, yet his days shall be 120 years. ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నరులతో వాదించడు అనేటువంటి సత్యాన్ని మనం గమనిస్తున్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏదో బోధించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని చిత్తము ఏదో మనకు తెలియజేయడానికి, పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవునికి విరోధంగా మనం చేస్తున్నటువంటి క్రియలను ఆపడానికి మనతో మరి కొన్ని సమయములు పరిశుద్ధాత్మ దేవుడు మనలను వారిస్తూ ఉంటాడు, మనతో వాదిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రియులారా, కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి కార్యములు అవి దేవుని చిత్తమైనవని, దేవుని మహిమ కొరకైనవని, దేవుని ఘనపరచడానికని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది దేవుని చిత్తము కాదు అనేటువంటి విషయము కేవలము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే నీవు నేను తెలుసుకొనగలుగుతాం. కొన్ని విషయాలు మరి మనము దేవుని మహిమ కొరకు చేయాలని ఆశపడుతూ ఉంటాం, దేవుని ఘనపరచడానికి చేయాలని ఆశపడుతూ ఉంటాం. కానీ
అవన్నీ దేవునికి మహిమను తీసుకొని రాకపోవచ్చు. ఎందుకంటే మన జ్ఞానము మరి పరిమితమైనటువంటిది. దేవుడు మరి మన ఆలోచనలు, మన ఊహల కంటే గొప్పవాడు. ఆయన ప్రణాళికలు మరి ఆయన ఆలోచనలు మన ఊహలు, మన ఆలోచనల కంటే ఎంతో ఉన్నతముగా ఉంటూ ఉంటాయి ప్రియులారా. మరి అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మరి పౌలు దెర్బేకు, లుస్త్రాకు వచ్చినప్పుడు మరి తిమోతిని కలుసుకొని సువార్త ప్రకటించడానికి ఆయా పట్టణాల ద్వారా ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అయితే ఆయన బయలుదేరుతూ వెళుతూ ఉన్నప్పుడు, ఇదిగో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరుస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనము. Now when they had gone through Phrygia and the region of Galatia and were forbidden of the Holy Ghost to preach the word in Asia. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మాసియా దగ్గరకు వచ్చి బితీనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అనగా మరి యేసు ప్రభుల వారి, క్రీస్తు ప్రభుల వారి ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు ముస్సియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనిచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనం కలిగెను. అతనికి దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. హల్లెలూయా. చూసారా ప్రియులారా, మరి మాసిదోనియాలో దేవుని యొక్క వాక్యం యొక్క ఆవశ్యకత, దేవుని ప్రజలు ఆశ కలిగి దేవుని వాక్యము కొరకు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఇటువైపు తీసుకురావడానికి వాటిని ఆ పౌలు మరి తిమోతిలను ఆ ఫ్రుగియా, గలతియా ప్రదేశములకు వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారిని అడ్డగించి, వారితో వాదించి, వారిని అటు వెళ్లకుండా ఇటు మాసిదోనియా వైపు తిప్పుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఎక్కడ వెళ్ళినా దేవుని స్వార్థ ప్రకటించబడుతుంది. కానీ దేవుని చిత్తాన్ని మరి గ్రహించాలి అంటే ప్రియులారా, దేవుని చిత్తము మరి ఏ సమయంలో ఎక్కడ సువార్త ప్రకటించాలి, సమయము అసమయమని ఎరగక మనము దేవుని సువార్త ప్రకటించవలసిన వారమై ఉన్నాము. అయినప్పటికీ ప్రియులారా, దేవుని చిత్తానుసారంగానే దేవునికి మహిమకరంగా ఉండినట్లు దేవుడు కోరుకున్నటువంటి స్థలంలో నీవు నేను ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎక్కడ మరి దేవుని వాక్యము, దేవుని సువార్త అవసరత ఉంటున్నదో అక్కడికి నన్ను నడిపించడానికి, అనగా దేవుని చిత్తములోనికి మనలను తీసుకొని రావడానికి, దేవుని రక్షణలోనికి మనలను నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో వాదిస్తూ ఉంటాడు. అయితే హీ విల్ నాట్ డూ ఇట్ ఫర్ ఎవర్. నీవు ఎల్లప్పుడూ దేవునికి విరోధముగా పాపం చేస్తూ దేవుని సన్నిధిలో నీవు ఎల్లప్పుడూ అక్రమం చేస్తూ ఉంటే దేవుడు దానిని సహించేవాడు కాదు. దేవుని తీర్పుకు నేను లోబడవలసి వస్తూ ఉంది. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, నేను పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును, పరిశుద్ధాత్మ దేవుని మరి ఆ యొక్క మనస్సును ఎల్లప్పుడూ గ్రహించుకొని వారముగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి ఆ నోవాహు దినములలో మరి అక్రమములు విస్తరిస్తూ ఉన్నప్పుడు దేవుడు నోవాహు కుటుంబాన్ని మరి ఎన్నుకున్నాడు. నోవాహు ఒక్కడే దేవుని సన్నిధిలో నిందారహితుడై దేవుని సన్నిధిలో కృప పొందిన వాడిగా కనిపించాడు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ నోవాహు కుటుంబంలో ఉన్నటువంటి వారితో మాట్లాడాడో, ఎప్పుడైతే వారు ఆ నోవాహు బిడ్డలు, ఆ పిల్లలు, ఆ నోవాహు కుటుంబం దేవుని రక్షణ సువార్తను విన్నారో, మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో కార్యము జరిగించి వారు అందరూ రక్షణ పొందటానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించాడు. ఆ విషయాలే మరి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలుగుతాం. మరియు
పూర్వకాలమందును లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాను. ఏ విధంగా దేవుడు కాపాడగలిగాడంటే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయాలను మార్చి పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారితో వాదించి వారిని రక్షణలోనికి నడిపించాడు. అదే విషయాన్ని పేతురు మొదటి పత్రికలో కూడా అంటున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండి ఉన్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్రీస్తు ప్రభుల వారు మరి ఆ యొక్క నోవాహు కుటుంబస్తుల యొద్దకు వెళ్ళి మరి దేవుని సువార్తను ప్రకటించి ఆ పరిశుద్ధాత్మ దేవుని మరి మాటలకు వారు అంగీకరించి ఆయన యొక్క మరి నడిపింపునకు వారు లోబడి ఎప్పుడైతే నోవాహు మాటలను వారు గైకొన్నారో ఆ కుటుంబమంతా రక్షించబడటానికి మరి దేవుడు ఆ యొక్క నోవాహు కుటుంబంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఆ విధంగా పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు నోవాహును, అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడన్రు ఆ జల ప్రవాహమంతటిని వారు తప్పించుకొని నోవాహు కుమారులకు షేము, హాము, యాపేతు, అలాగే నోవాహు భార్య, వారితో కూడా వారి 3 కోడన్లు ఆ పరిశుద్ధాత్మ దేవుని మరి మాటలను అంగీకరించి పరిశుద్ధాత్మ దేవుని మరి ఆలోచనలకు మరి పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినగలిగి మరి పరిశుద్ధాత్మ దేవునికి వారి జీవితాలను సమర్పించుకున్నప్పుడు, ఆయన గద్దింపునకు వారు లోబడినప్పుడు ప్రియులారా వారు రక్షించబడ్డారు. కాబట్టి మరి ఈ దినము నా సహోదరుడా, నా సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏ విషయంలో గద్దిస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు నీ విషయంలో, నీ జీవితంలో ఏ విషయంలో నీతో వాదిస్తూ ఉన్నాడు? ఏ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో పోరాడుతూ ఉన్నాడు? ఏ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మరి దేవుని సన్నిధికి రావాలని నడిపిస్తూ ఉన్నాడు, వాదిస్తూ ఉన్నాడు? మరి నీవు ఎరిగినటువంటి వాడవు. కేవలము నీవు మాత్రమే ఆ పరిశుద్ధాత్మ దేవుని స్వరమును గుర్తించగలిగినటువంటి వాడవు. కాబట్టి సమయము పోనీయక, నేడు అను సమయము ఇంకా ఉండగానే పరిశుద్ధాత్మ దేవుని నేను దుఃఖపరచకుండా, మరి ఆ సమయము ఇంకా మరి అయిపోకుండగానే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో వాదించడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మాటలను గైకొందాం, ఆయన హెచ్చరికలను, ఆయన యొక్క మరి గద్దింపుకు లోబడి దేవుని వైపుకు తిరుగుదాం, రక్షణను పొందుకుందాం. నోవాహు కుటుంబం వలె మనం కూడా రక్షించబడదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మీ యొక్క పరిశుద్ధాత్మ మమ్మల్ని హెచ్చరిస్తున్నటువంటి విషయంలో, మాతో వాదిస్తున్నటువంటి విషయంలో అయ్యా మేము మీ మాటలకు లోబడి మీ హెచ్చరికలను గ్రహించి మీ వైపుకు తిరిగి మీ రక్షణ పొందుకునే కృప మళ్ళీ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డలు ఇంకా మీతో వాదిస్తూ ఉంటే, మీ హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తుంటే, అయ్యా ఇంకా మీకు విరోధంగా జీవిస్తుంటే, నేడే
దేవా, మీ యొక్క పరిశుద్ధాత్మ స్వరాన్ని వినగలిగిన హృదయం వారికి అనుగ్రహించి మీ కృపలో భద్రపరిచి మీ సన్నిధిలోనికి నడిపించమని మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.